రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో ఏదైతే 303 పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఎక్కడన్నా అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ 40 కోట్ల రూపాయలతో 303 పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల, ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి, ఏదన్నా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు దానిలో భాగంగా ప్రతిరోజు కూడా 2 డివిజన్లు, పెద్ద డివిజన్లు అయితే 1 డివిజను పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో, కార్పొరేటర్లతో కానీ, ఇన్ఛార్జీలతో కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు ప్రజల సమక్షంలో ఆ వర్కులు జరుగుతున్న తీరు, నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీళ్ళు త్వరగా ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలన్న భావంతో ప్రతిరోజు కూడా, ప్రతి విషయం కూడా ఈ వర్కులకు సంబంధించి పర్యవేక్షిస్తున్నాం. ఈ వర్కులు దగ్గర జరుగుతాము. అటు కనిపెట్టుపాడులో ఏదైతే వర్కులు జరిగినాయో ఎస్పీ కాలనీలో 2 వర్కులు కూడా పూర్తయినాయి. కల్లూరుపల్లిలో ఇందిరమ్మ కాలనీ ట్రైన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో అవి కూడా పూర్తవుతాయి. అదేవిధంగా హౌసింగ్ బోర్డులో కానీ అన్ని దగ్గర కూడా అనుకున్న టైం ప్రకారం, అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ వర్కులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.